హాయ్ అండి, నమస్తే. నేను ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనసాన్పల్లి ఎక్స్ రోడ్లో ఉన్నాను. ఇది వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ నుంచి, పెద్దగోల్కొండ అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ 5.5 కిలోమీటర్స్ ఉంటుంది ఇది ఈ జంక్షను. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఎగ్జాక్ట్లీ ఈ జంక్షన్ నుంచి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మీకు సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ 421 స్క్వేర్ యార్డ్స్ డిటిసిపి ఫైనల్ అప్రోడ్ లేఅవుట్లో ఒక మంచి ప్లాట్ తీసుకొచ్చానండి. ఆ ప్లాట్ వచ్చేసి మనకు ఫైనల్ అప్రూవల్ డిటిసి ఫైనల్ అప్రూవల్ లేఅవుట్లో ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ సర్కిల్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ వీళ్ళ స్టేట్ అక్కడ నుంచి వెళ్తాం. ఇది మహేశ్వరం రోడ్, ఇది ఇక్కడ బస్ ఉన్నది. ఇది మహేశ్వరం 100 ఫీట్ రోడ్ ఇది. అండ్ ఇక్కడ స్టేట్ ఇక్కడ కనిపించేది ఇది గచ్చిబౌలి వెళ్తుంది స్టేట్. పెద్దగోల్కొండ ఓవరాల్ వయా ఎయిర్పోర్ట్ అండ్ పెద్దగోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి డైరెక్ట్ నేరుగా గచ్చిబౌలి 8 ఎగ్జిట్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా ఇటు లెఫ్ట్ వెళ్తే ఇది బెంగళూరు హైవే అనమాట. ఇది వచ్చేసి శ్రీశైలం హైవే వెళ్తుంది ఈ రోడ్డు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు రీజనల్ రింగ్ రోడ్కి వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ మనసానంపల్లి ఎక్స్ రోడ్ మెయిన్ ప్రైమ్ లొకేషన్ అండి ఇది. ఈ జంక్షన్ నుంచి మనకు ఎగ్జాక్ట్లీ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడ నుంచి 100 ఫీట్ రోడ్కి ఆనుకున్న వెంచర్ అనమాట. 100 ఎకర్స్ లేఅవుట్ చలపతి స్ట్రీట్ అని. ఇదే రోడ్డుకు ఆనుకొని 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో నేరుగా ముందుకు వెళ్తే మహేశ్వరం రోడ్లో వెళ్తే 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో 100 ఫీట్ రోడ్కి ఆనుకున్న వెంచర్లో మనకు సౌత్ ఈస్ట్ కార్నర్ 421 స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఈస్ట్ కార్నర్ ఉందండి. మంచి ఏరియా. ఎగ్జాక్ట్లీ ఈ జంక్షన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు స్కూల్స్, మోర్ దెన్ స్కూల్స్, హాస్పిటల్స్, బస్ ఫెసిలిటీస్ మీకు అంతా బాగుంటుందండి. ఇది మీరు చూసారా ఎంత క్రౌడ్ ఉందో ఈ ఏరియా. మంచి ప్రైమ్ లొకేషన్ సార్ ఇది. మనం ఇప్పుడు ఒకసారి సైట్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ నుంచి మనకు 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో సైట్ ఉందనమాట. మనకి ఇది ఓఆర్ఆర్ టు రీజనల్ రింగ్ రోడ్కి కనెక్ట్ అయ్యే రోడ్ అనమాట. ఇది కనిపించేది శ్రీశైలం హైవే టు బెంగళూరు హైవే. అండ్ ఇది స్ట్రేట్ వెళ్తే హైదరాబాద్ మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15 అండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కూడా ఇక్కడ నుంచి జస్ట్ 15 మినిట్స్లో ఎయిర్పోర్ట్కి కూడా రీచ్ కావచ్చు అనమాట. ఇక్కడ నుంచి మనం ఒకసారి సైట్కి వెళ్దాం. మీకు సైట్ ప్లాట్ చూపిస్తాను ఒకసారి. మనకి ఇది వచ్చేసి వెంచర్ ఎంట్రన్స్ అండి. ఇది మనకు 100 ఫీట్ రోడ్. ఇది చూసినట్టయితే మీకు ఇది 100 ఫీట్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ ఇది వెంచర్ ఎంట్రన్స్ అనమాట. మనకు ఇక్కడ నుంచి మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్ మొత్తం రోడ్ ఫేస్ ఉంటుంది. ఈ ల్యాండ్ వచ్చేసి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది చలపతి స్టేట్కి సంబంధించింది. ఇది 60 ఫీట్ రోడ్ అండి. ఇది మనము ఈ 60 ఫీట్ రోడ్కి అనుకుని 40 ఫీట్ రోడ్కి మనకు ప్లాట్ ఉంటుంది అనమాట. ఇది 60 ఫీట్ రోడ్. ఇది మనకి ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ రోడ్కి 60 ఫీట్ రోడ్కి ఎగ్జాక్ట్లీ 40 ఫీట్ రోడ్ ఉంటుంది అనమాట. 100 ఫీట్ రోడ్ నుంచి డైరెక్ట్ యాక్సెస్, 100 ఫీట్ రోడ్ నుంచి నేరుగా 40 ఫీట్ రోడ్ అనమాట. ఇది మనకు ఎగ్జాక్ట్లీ ఇది మనకు ప్లాట్ అనమాట. 40 ఫీట్ రోడ్లో ఇది వచ్చేసి మన ప్లాట్. ఇది 40 ఫీట్ రోడ్ అండి. ఇది 100 ఫీట్ రోడ్ నుంచి 60 ఫీట్ రోడ్లో నుంచి రైట్ తీసుకుంటే మనకు 40 ఫీట్ రోడ్ వస్తుంది. చూస్తున్నట్టయితే మనకి ఇదే ప్లాట్ కార్నర్. ఇది ఈస్ట్ అండ్ సౌత్ అనమాట. రెండు రోడ్లు అనమాట మనకి. ఇది 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట ప్లాట్ మనకి. ఇది చూడండి, ఇదే ప్లాట్ మనది. మనకు ప్లాట్ సైజ్ వచ్చేసి 15/71.6 అండి. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసు చాలా బాగుందండి. ఈస్ట్ ఫేస్ వచ్చేసి 71.6 ఉందన్నమాట మనకి ఈస్ట్ ఫేసు. చూస్తున్నట్టయితే మనకి ఇందులో 2 ప్లాట్స్ 200 కూడా వేసుకోవచ్చు అనమాట. అక్కడ పోల్ నుంచి ఇలా స్ట్రేట్గా ఆ చెట్టు వరకు చాలా బాగుందండి ప్లాట్ వచ్చేసి. పక్కనే ఇక్కడికి కారున్న దగ్గర కన్వెన్షన్ హాల్ స్టార్ట్ అవుతుంది. ఇందులో ఈ ప్రీకాస్ట్ కనిపించేదంతా ఇది కన్వెన్షన్ హాల్. ఇది ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది అనమాట వర్క్. ఆల్రెడీ మొన్న కూడా భూమి పూజ కూడా చేశారనమాట. ఎగ్జాక్ట్లీ కన్వెన్షన్ హాల్ పక్కకే అవుతుంది మనకు. 421 గజాలండి. ఇది 421 స్క్వేర్ యార్డ్స్ అయ్యే సౌత్ ఈస్ట్ కార్నర్
రెడ్ సాయిల్ సార్, ఎర్ర మట్టి, మంచి మట్టి ఇది. పక్కనే మనకు ఇప్పుడు మీరు ఇల్లుగా రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడే మనకు పక్కనే ఇల్లు కూడా ఉంది మీరు చూస్తున్నట్టయితే. అక్కడ చూడండి, మన ప్లాట్ పక్కనే ఇల్లు ఉంది ఆల్రెడీ. 400 గజాల్లో వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నారు. ఆల్రెడీ ఇందులో ఉంటారనమాట. ఎగ్జాక్ట్లీ మనకి ఇల్లు పక్కనే అవుతుంది ఇది. ఇక్కడ ఆ పోల్ నుంచి ఇక్కడ వరకు ఈ రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ సార్ ఇది. అక్కడ ఫెన్సింగ్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచి మనకు ఇగో ఇక్కడి వరకు ఇది మనకు 40 ఫీట్ రోడ్. ఇది 40 ఫీట్ రోడ్ అండ్ 33 ఫీట్ రోడ్ అనమాట. మనకు సౌత్ ఈస్ట్ కార్నరు మంచి ప్రైమ్ లొకేషన్ అండి. హెచ్ఎండితో కంపేర్ చేస్తే మనకు జస్ట్ 0.5%, హాఫ్ అంటే హాఫ్ అండి, సగం రేట్లో వస్తుంది ఇది. ఇప్పుడున్న హెచ్ఎండి రేట్లు కంపేర్ చేస్తే మనకు సగం రేట్లోనే వస్తుంది ప్లాట్. మీరు ఒక్కసారి చూడండి. పక్కనే కన్వెన్షనల్, మోర్ దెన్ స్కూల్స్ అండి, మంచి మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి పక్కనే. 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు 300 ఎకర్స్లో ఎలక్ట్రానిక్ సిటీ ఏఎంసీ అని ఉంది పక్కనే. ఇదే రోడ్లో 100 ఫీట్ రోడ్కి ఆనుకొని మనకు ఆ రోడ్లో వచ్చేసి మోర్ దెన్ కంపెనీస్ ఎలక్ట్రానిక్ సిటీ సైజ్ అనమాట అది. అలాగే మల్బార్ గోల్డ్, కాగ్నిజెంట్, విప్రో చాలా కంపెనీస్ వచ్చాయన్నమాట అందులో. పక్కనే అనమాట అది, విలేజ్ పక్కనే అనమాట. మనసన్పల్లి టు మహేశ్వరం వెళ్ళే 100 ఫీట్ రోడ్కి ఆనుకున్న వెంచర్లో మనకి ఇది ప్లాటు. ఇక్కడ నుంచి జస్ట్ మనకు 5 మినిట్స్లో ఓఆర్ఆర్కి రీచ్ అవుతామండి. జస్ట్ 5 నిమిషాలలో మనకు ఓఆర్ఆర్కి వెళ్ళిపోవచ్చు. 15 నిమిషాలలో ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతాం సార్. మనకి ఈ ప్లాట్ నుంచి 15 నిమిషాలలో ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతాం. 30 మినిట్స్లో మనకు గచ్చిబౌలి అవుటర్ నుంచి ఇక్కడ నుంచి వెళ్తే 30 మినిట్స్లో మనము గచ్చిబౌలికి రీచ్ కావచ్చు. మీరు చూడండి, ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ ఇప్పుడే ఫ్లైట్ టేకప్ అయ్యి వచ్చేస్తుంది. చూడండి, జస్ట్ ఇప్పుడే టేకప్ అయ్యి వచ్చేస్తుంది ఫ్లైట్. చూడండి, ఈ జస్ట్ ఎయిర్పోర్ట్కి మనము 15 నిమిషాల్లో రీచ్ అవ్వచ్చు సార్. ఇది 15 నిమిషాల్లో మనం ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతాం. మంచి ఆర్కిటెక్ట్ లాంటి ప్రాపర్టీ ఇది. మీరు చూసుకున్నట్టయితే ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయొచ్చు సార్.